నమస్తే, నా పేరు నాగేందర్. మీరు చూస్తున్నారు N5 మీడియా. ఈరోజు మనం అయితే ఒంగోలు దగ్గర ఉన్నటువంటి కొరిసిపాడు గ్రామానికి అయితే వచ్చాం. ఇది మాటూరుకు సమీపంలో ఉంటుంది. ఈ కొరిసిపాడు గ్రామంలో గతంలో కోటిరెడ్డి గారి దగ్గర నుంచి మనం ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాం. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా చెర్రీ ఫామ్ చేస్తున్న చెర్రీ సాగు ఏదైతే ఉందో వాక్కాయ చెర్రీ సాగు చేస్తున్న రైతు కోటిరెడ్డి గారు మనతో ఉన్నారు. కోటిరెడ్డి గారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, చెప్పండి, ఇది మళ్ళీ ఈ తోట కొత్తగా వేసింది. ఇది ఎన్ని సంవత్సరాలు సార్? ఇది మూడో సంవత్సరం. ఇది మూడో సంవత్సరం. మనం అప్పుడు చేసింది వీడియో సార్, అప్పుడు చేసింది 22 సంవత్సరాల నాటి వేసిన చెట్టు. 22 సంవత్సరాల నాటి వెరైటీ. అప్పుడు వేసిన వెరైటీ పింక్ అండ్ వైట్. పింక్ అండ్ వైట్. ఈ వెరైటీ సార్? ఈ వెరైటీ గ్రీన్ అండ్ మెరూన్. గ్రీన్ అండ్ మెరూన్. ఇది కొత్త వెరైటీ ఏం కాదు, ఇది పాత వెరైటీ. అయితే మనం ఇంతకుముందు చేసిన ఏదైతే వాకా చెట్టు ఉందో అదే ఫ్యామిలీ, అదే ఇది. అయితే ఆ కలర్ మార్పు, అది పింక్ అండ్ వైట్ వచ్చింది. ఇది మెరూన్ అండ్ గ్రీన్ వచ్చింది. తేడా ఏంటి? క్రాప్ లో కానీ దీంట్లో కానీ తేడా ఏమి లేదు. అయితే చుట్టూ పెరిగే దాంట్లో తేడా ఉంది. ఓకే, అది పెరిగేది టోటల్ బుష్ టైప్ లో పెరుగుతుంది. ఓకే, ఇది వచ్చి ప్రత్యక్షంగా మీరే చూడండి, బుష్ టైప్ కాకుండా కొంచెం వైడ్ గా బుష్ టైప్ గా కాకుండా ఇది ఏమంటారు దీన్ని, బుష్ కి భిన్నంగా ఫాస్ట్ గా పెరిగినట్టు చీలికలుగా ఎత్తుగా పెరుగుతుంది. ఇది 3 సంవత్సరాలు వెళ్ళిపోయింది. 3 సంవత్సరాలు అయింది ఇది వేసి. అది 3 సంవత్సరాల చెట్టు. నీకు దాన్ని చూపిస్తా. ఆ వెరైటీ చూపిస్తా. దీనిలోనే ఉంది. విజువల్ చూపిద్దాం సార్. ఎంత పెరగల అది. అంటే ఈ దీనిలాగా ఏదైతే బ్రాంచెస్ వచ్చినాయో పొడుగుగా బ్రాంచెస్, దానికి ఇట్ట బ్రాంచెస్ రావు. ఓకే, అది టోటల్ బుష్ టైప్ లో గుబురుగానే వస్తుంది. దాని మాత్రం బ్రాంచెస్ ఎక్కువ వెడల్పుగా బ్రాంచెస్ వచ్చినాయి. కాయ మాత్రం దానికంటే ఎక్కువ కాయ. ప్రతి కొమ్మకి కాయలు అయితే ఫుల్ గా ఉండదు, ఎక్కువ కాయ వస్తుంది. అయితే దానికంటే పులుపు ఎక్కువ. ఇది పులుపు ఎక్కువ సార్. ఇది పులుపు ఎక్కువ, అది పులుపు తక్కువ. అది కొంచెం పులుపు తక్కువ. ఓకే, ఇది ఎక్కువ నిలబడుతుంది కూడా. ఓకే, దానికంటే దృఢంగా ఉంది. ఓకే, ఇది పులుపు కూడా ఎక్కువ, దానికంటే పులుపు ఎక్కువ ఉంది. ఓకే, ప్లస్ దీన్ని కూరల్లో వేసుకున్నా, దీన్ని పికిల్ పెట్టుకున్నా, చింతపండుకు ప్రత్యామ్నాయంగా వాడుకుంటే దానికంటే ఇదే బాగుంది. ఓకే, ఆ వెరైటీ కంటే ఇదే బాగుంది. ఇది మొక్క పెట్టాక మనకి ఎన్ని సంవత్సరాలకి కాయ వస్తుంది? ఇదే మొక్క పెట్టినాక 3వ సంవత్సరం. 3 సంవత్సరాలు పెరిగింది. ఇది 3 సంవత్సరాలు క్రాప్ వచ్చేసింది. ఓకే, ఆ వెరైటీ అయితే ఎన్ని సంవత్సరాలు? అది కూడా 3 సంవత్సరాలు. అయితే ఎంత పెరగదు, ఇంత కాపు రాదు. ఇది క్రాప్ ఎక్కువ వస్తుంది, ఎక్కువ పెరుగుతుంది. అసలు ప్రతి కొమ్మకి కాయలు ఉన్నాయి. ప్రతి కొమ్మ ఈ బ్రాంచెస్ అయితే వైడ్ గా బ్రాంచెస్ వచ్చేస్తుంది ఇలాగా. ఓకే, అవి రావట్లా, అవి గుబురుగా వస్తుంది, గుబురుగా. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఫెన్సింగ్ యూజ్ చేసుకోవచ్చు సార్? దాన్నైనా ఫెన్సింగ్ యూజ్ చేసుకోవచ్చు, దీన్నైనా ఫెన్సింగ్ యూజ్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో వచ్చిన కాయ ఇది ఫ్యాక్టరీకి పోదు. ఇది ఫ్యాక్టరీ పోదా? ఏదైతే చెర్రీ ఫ్రూట్ తయారు చేస్తున్నారో దానికి పనికిరాదు. ఇది చెర్రీకి పనికిరాదు. ఎందుకంటే ఎక్కువ పులుపు ఉంది కాబట్టి. ఎక్కువ పులుపు కాదు, ఈ కలర్ ఏదైతే గ్రీన్ కూడా వచ్చింది, ఇది వచ్చింది, మెరూన్ గ్రీన్ వచ్చింది. ఇది వాళ్ళు వేసే ఏదైతే కలర్ ఉందో ఇది తీసుకోదు. ఓకే, ఇది అట్రాక్ట్ తీసుకోదు, ఇది సెట్ చేయదు. ఓకే, ఆ కలర్ సెట్ చేసి చెర్రీ కలర్ దీన్ని పట్టుకోలేదు. అందుకని చెర్రీ తయారు చేసేదానికి పనికిరాదు. ఇది పనికిరాదు. ఇది కేవలం కూరల్లో వాడుకోవటానికి. కరుండా అచార్ అని నార్త్ ఇండియాలో పెడతారు, మనకి పెడతారు పికిల్. ఓకే, పచ్చడి. దీంతో పచ్చడి, ఊరగాయ పచ్చడి పెట్టేదానికి నెంబర్ 1 ఇది. ఓకే, ఊరగాయ పచ్చడి పెట్టేదానికి ఇది నెంబర్ 1. ఓకే, ప్లస్ దానికంటే పులుపు ఎక్కువ. మరి మార్కెటింగ్ దేనికి ఎక్కువ ఉంది సార్? దానికే మార్కెటింగ్ ఎక్కువ ఉంది, అదే ఎక్కువ వెళ్తుంది. ఫ్యాక్టరీకి అదే, అది ఫ్యాక్టరీకి యూజ్ వేరు, దీని యూజ్ వేరు. ఓకే, ఇది ఏమైందంటే మా దగ్గర మొక్కలు అయిపోతే వేరే నర్సరీ నుంచి ఈ మొక్క తెప్పించా. ఓకే, మేము పింక్ అనే తెప్పించింది. మీరు పింక్ అనే తెప్పించుకున్నారు? పింక్ అనే తెప్పించా, కానీ తీరా చూస్తే 3వ సంవత్సరం కాయలు వచ్చినాయి. ఇగో ఈ కాయలు వచ్చినాయి. నేను ఈ మొక్కని ఇంకొంతమంది రైతులకు కూడా ఇచ్చా. రైతులకి ఇస్తే అది కనపడటంతో నేను రైతులకు చెప్పా, తడబడింది ఈ కాయ, ఇది వాకే, ఇది ఒక్కాయ, అది వాకే, కానీ కలర్ తేడా వచ్చింది కాయ. ఓకే,
అందుకని ఫ్యాక్టరీలకి అయితే అవి ఎక్కువగా ఉంటాయి. నేను ఏం చేస్తున్నాను, ఇచ్చిన దానికి ఆ మొక్కలకి ఎన్ని అయితే మొక్కలు ఇచ్చానో ఓకే. అన్ని మొక్కలు మళ్ళీ ఫ్రీగా ఇస్తున్నా విత్ ట్రాన్స్పోర్ట్ తోటి. మీరే ట్రాన్స్పోర్ట్ పెట్టి నేను ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని ఎన్నైతే మీకు మొక్కలు ఇచ్చాను ఆ రోజు, ఇప్పుడు అన్ని మొక్కలు మీకు ఫ్రీగా ఇస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ కూడా నేను పెట్టుకుంటా. ఏమైతే ఈ మొక్క వేసారో వీటి మధ్యలో దాన్ని వేయండి. ఇదిగో నేను వేసా మధ్యలో వేసారు. ఇదిగో ఇది ఇదిగోండి, ఈ మొక్కకి మధ్యలో ఇది వేసా. ఈ వెరైటీ వేసారు. ఫుల్ రెడ్ వెరైటీ. ఇది నా మొక్క, ఇది నేను తయారు చేసి, ఇది మీరు చేసిన మొక్క. ఇది నేను వేరే నర్సరీ నుంచి తెచ్చిన మొక్క. మీరు బయట నమ్మి తెచ్చినందుకు మీకు ఎలాంటి వచ్చింది. మీరు నమ్ముకుంటే చూడండి. ఇది నేను వేసుకుని ఇది పోయిందని ఇబ్బంది పడతామని చెప్పి ఇది వేసి ఈ సంవత్సరం ఇది కాయ కట్టి పెట్టా. ఓకే. మిగతా వాళ్ళని పీకేసుకోకుండా అట్టి పెట్టుకుంటే మీకు ఈ కాయలు వస్తాయి. ఈ కాయలు మార్కెట్ చూసుకోండి, బాగుంటే అట్టి పెట్టుకోండి. దీన్ని కూడా ఈ లోపు ఇది పెరుగుద్ది. ఏది కంపేర్ చేసుకోండి, ఏది బాగుంటే దాన్ని అట్టి పెట్టుకుని మిగతా పీకేయండి. కాయలకి కోసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా అని చెప్పి ఎంతమందికి అయితే రైతులకి ఇచ్చాను నేను, అంతమంది రైతులకి నేను వాపస్ మక్కిచ్చేసాను. ఇప్పుడు మీ దగ్గర ఆ వెరైటీ ఉన్నాయి సార్ మొక్కలు? ఉంది. జనాలకి ఈ వెరైటీ నేను తయారు చేయలేదు, బయట ఆ వెరైటీ మొక్క తయారు చేస్తున్నా. ఆ వెరైటీ ఇస్తా. ఇప్పుడు ఆ వెరైటీ ఇస్తున్నారు. ఇది 360 రోజులు ఇస్తా. వెరైటీ 365 రోజులు. నేను నా కాన్సెప్ట్ రైతుకి మేలు జరగాలి అంతే. పోయిన సంవత్సరం రేట్ ఎక్కువ ఉంది, ఈ సంవత్సరం తక్కువ ఉంది. అయినా నేను ఇప్పుడు ఏం చెబుతానంటే రైతుల్ని తోటగా దీన్ని వేయద్దు. వద్దంటారు. తోటగా వేయద్దు. దీన్ని బయో ఫెన్సింగ్ గా వేయండి. బయో ఫెన్సింగ్ చుట్టూరు ఏ చేను వేసుకున్నా బయో ఫెన్సింగ్ గా వేసుకోండి. 2 రోజులకి ఒక మొక్క వేసుకోండి, 3 సంవత్సరాలకి కాయలు వస్తాయి. కొంతమంది ఏమన్నారంటే సార్ ముళ్ళు ఎక్కువ ఉంటే పాములు వస్తాయి అనేసి. పాములు వచ్చేది పిచ్చి మాట. పాములు వచ్చేది నేను వేసా, నేను ఇక్కడే ఉంటా, నా కోళ్ళు ఇక్కడే ఉన్నాయి, నేను ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తున్నా, నేను ఇక్కడే పడుకుంటా, ఇక్కడే ఉంటా, ఇక్కడే తింటా. 24 గంటలు ఇక్కడే ఉంటా. నా కోళ్ళు ఉన్నాయి. అంటే వీటి ముళ్ళు చూస్తే పెద్ద ముళ్ళున్న చెట్లు ముళ్ళు చెట్లు కాబట్టి నేను చెట్లు వేసుకోమంటున్నావు. ఏమి రావంటున్నావు, వేరే ఎందుకు వేసుకోమంటున్నావు అంటే ఇది అంత ఉపయోగం చేస్తుంది నీ చేనుకి ఉపయోగపడి. 3 సంవత్సరాలు నీకు కాయలు వస్తాయి, నువ్వు అమ్ముకుంటే నీకు డబ్బులు వస్తాయి. ఇది వ్యాపారం కోసం చేసిందో ఇంకో దానికోసంలో చేసేది కాదు. ఇది నేను రైతుగా ఆ రైతు ఉండే కష్టాలు తెలుసు కాబట్టి మీరు ఇది ఏ రైతైనా సరే ఎంత పొలం ఉన్నా సరే ఇది ఫెన్సింగ్ గా వేసుకోండి. మీరేం 3 సంవత్సరాలు అంటున్నారు, కొన్ని నర్సరీలో సంవత్సరంలోనే కాయలు వస్తాయి. పిచ్చి మాటలు, అబద్ధాలు. వాడిని చెప్పాను, ఈ దేశంలో 1 సంవత్సరంలో చెర్రికాయ వచ్చేవాడు చెప్పాను. అంతే అంటారా? పిచ్చి మాటలు. పిచ్చేవారం రావాలా. నేను కవర్లో పెట్టి ఇంత మైక్రో ప్యాకెట్ లో పెట్టి కవర్ పెంచితే 3 సంవత్సరాలు పెంచిన కాయ రాదు. అది గ్రో కావాలా, తీసుకోవడం నేర్చుకోవాలి. అది మొక్క అప్పుడు పెరుగుద్ది, అప్పుడు కాయలు వేస్తుంది. ఇప్పుడు పెరటి తోటల పెంపకం అని చెప్పి దాంట్లో దీంట్లో కూడా పెట్టి ఇంటికి ఒక మొక్క 2 మొక్కలు ఇచ్చి వేసుకోమంటున్నారు కవర్లో పెట్టి. దానికి ఎంత మట్టి పెడతాం, దానికి మట్టిలో పంచితే ఎంత మట్టి పెడతాం, దాంట్లో మొక్క పెట్టి దాంట్లో గ్రో చేస్తే దాంట్లో వస్తాయి. అంతేగాని నేను నర్సరీ పెట్టి నర్సరీ చేసిన మొక్కలు సంవత్సరం ఉంది వేసుకుంటాను, ఇంకొక సంవత్సరానికి కాయలు వస్తాయంటే రావు. 3 సంవత్సరాలు రావాలా, లేదు 2 సంవత్సరాలు నిండిపోవాలా. ఇప్పుడు మీ దగ్గర ఉన్నది ఎన్ని రోజుల మొక్క? మా దగ్గర 1.5 year. మీరు రైతు 1.5 year మొక్క ఇస్తారా? 1.5 year మొక్కని ఇస్తారు. ఇప్పుడు నన్ను మీ ఆల్రెడీ 1.5 year ఉంది కాబట్టి నా దగ్గర 1.5 year పెంచుకుంటే 3 అలా వద్దా? అలా వేసుకున్న తర్వాత 3 సంవత్సరాలు నీ తోటలో కాయలు. నేను 1.5 year వేసిన మొక్క 10 సంవత్సరం వేసా. ఇది 1.5 year 10 సంవత్సరం వేసా. 10 సంవత్సరం వేసిన మొక్క ఇది 3 సంవత్సరాల తర్వాత కాయలు వస్తాయి. అప్పుడు నీకు రేట్ లేదనో, మార్కెట్ లేదనో, నాకు ముందు పుచ్చుకుంటుంది కోయటానికి లేబర్ అనో, కోయలేకనో, ఈ ఇబ్బందులన్నీ పడి బాధపడి నష్టపోయా కంటే నువ్వు కంచేసుకుంటే ఏం చేయలే, నీకు కంచె మిగిలిపోద్దిగా. 1,00,000 రూపాయలు పెట్టే ప్లేస్ లో 15,000 తోటి ఇది నీకు కంచైపోద్ది. ఇప్పుడు స్తంభాలు వేసుకుని స్తంభాలు వేసి కార్పొరేట్ వైరు మెషో సోలార్లో ఏవో పెడతారు, అది కంచ. దానికి 1,00,000 రూపాయలు అయ్యే ప్లేస్ లో దీని కనుక పెడితే దాంట్లో నుంచి 1 పైసా కూడా ఎక్స్పెక్ట్ చేయలేవు. ఎన్ని సంవత్సరాలకైనా అది 10 ఏళ్లకో 12 ఏళ్లకో పోవటం ఖాయం, మళ్ళీ వేయాలా. ఇది ఒక్కసారి వేస్తే జీవితకాలం ఉంటది. 3వ సంవత్సరం నుంచి నువ్వు కాయ కోసుకొని వ్యవహారం చేస్తే ఇన్కమ్ జనరేట్ అవుద్ది, కాయ వస్తే
డబ్బు వస్తాయి. ఓకే. ఇప్పుడు ఎకరానికి 30 రూపాయలు కొంటున్నారు కిలో, 30 రూపాయలకైనా డబ్బులు వస్తాయిగా, ఎంతో కొంత వస్తాయి కదా. కంచిగా వేసింది నువ్వు కంచి వేసినప్పుడు 1,00,000 రూపాయల బేస్ లో 15,000 వస్తే 85,000 రూపాయలు నీ మిగిలిపోయినాయిగా. దట్టు ఇది లైఫ్ లాంగ్ ఉంటుందిగా. ఓకే. అది ఉండేది 10-12 సంవత్సరాలేగా, లైఫ్ లాంగ్ ఉంటుందిగా, బెనిఫిట్ వచ్చేసిందిగా. దీనికి వచ్చే పైన వచ్చే క్రాప్ బోనసేగా. ఈ బోనస్ క్రాప్ బాగుంటే నువ్వు సాటిస్ఫై అయితే ఓకే అన్ని విధాలా నీకు నచ్చితే పొలం తీసుకో, ఇది వేసుకో, ఇంకోటి దాంట్లో వేసుకో, ఇంకోటి దాంట్లో వేసుకో, పండించుకో, వ్యాపారం చేసుకో, అమ్ముకో. ఒక ఎకరంతో మొదలు పెట్టమంటారా ఫెన్సింగ్? 10 ఎకరాలు ఫెన్సింగ్ వేసుకో. ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి సార్? ఇప్పుడు ఎకరంలో దీన్ని వేయాలంటే 200 నుంచి 300 మొక్కలు పడతాయి. ఒక ఎకరంలో 3 మొక్కలు పంటకి వేయాలంటే. కాదు, ఫెన్సింగ్ లాగా ఫెన్సింగ్ వేయాలంటే ఎంత 200 మొక్కలకు 250-300 మొక్కలు పడతాయి ఎకరాకి. అంతే సార్, అంతే. 6,000 రూపాయలు అవుద్ది. 6,000 రూపాయలు. సరిపోద్ది గుంట. అడుగులోతు గుంత తీసి పెడితే మొక్కకి ఎంత గ్యాప్ ఉండాలంటారు? దానికి అదే చెబుతుంది, 2 అడుగులకు ఒక మొక్క. 2 అడుగులకు ఒక మొక్క. అంటే కాయలు కోసేటప్పుడు ఇబ్బంది రాకుండా? ఏం ఇబ్బంది లేదు. 24 సంవత్సరాలు వస్తున్నాం, మాకు ఇబ్బంది అంటే 24 సంవత్సరాల నుంచి చేయలేం కదా. నేను వేరే ఇటుకనే చెప్పేది అదే. అంటే కూలీలు ఇబ్బంది పెడతారు, ఇబ్బంది పెట్టారు. ముళ్ళులు ఉన్నాయి సార్, గుచ్చుకోవడం అన్ని ఉన్నాయి. అన్ని ఇబ్బందులు అతిక్రమించి 24 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నాం. ఇంకా దీంట్లో క్వశ్చన్లు ఆన్సర్లు ఏదా కొత్త తెలుసుకునే వాళ్ళు చెబుతుంది. నేను ఎన్ని సంవత్సరాల నుంచి కల్చర్ చేస్తున్నానో నీకు అర్థమైతే నీకేమి నువ్వు ప్రశ్నలు లేవు. ఓకే. అంటే ముఖ్యంగా వచ్చే డౌట్లు ఏంటంటే, నేనైతే ఫెన్సింగ్ కింద వేసుకుంటేనే, మీరేమంటారు, ఫెన్సింగ్ వేసుకుంటే రైతుకు మంచి జరుగుతుంది కొత్త కాబట్టి. మీకు వన్స్ ఫెన్సింగ్ దాన్ని కూడా మీరు బిజినెస్ చేసుకున్నాక మీకు నచ్చితే ముందుకు పెట్టుకోండి అంటున్నారు. తోటంతా పెట్టుకోమంటారు. ముఖ్యంగా ఇప్పుడు మీరు ఎక్కడ బిజినెస్ చేస్తున్నారు సార్? ఈ కాయల్ని మేము కలకత్తా పోతున్నాయి. ఈ కాయలు కోల్కత్తా పంపిస్తారు డైరెక్ట్. అక్కడ నుంచి కంపెనీ డీలింగ్ అంతే. ఇప్పుడు మీరు ప్రతి సంవత్సరం ఒక కొంతతో కాంట్రాక్ట్ లేకపోతే ఒకరితో? ఒకతనే. మాకు అక్కడి నుంచి అనామిక అనే కంపెనీ, ఒక కంపెనీ, దీని పేరు అనామిక. వాళ్ళ ప్రోడక్ట్ నేమ్ వాళ్ళు అనామిక, వాళ్ళ బ్రాండ్ పేరు అనామిక. వాళ్ళు తీసుకెళ్తారు మా అనామిక వాళ్ళు కంపెనీ తీసుకుని వెళ్ళిపోతారు. బ్రాండ్ పేరు అనామిక. ఓకే. అది బెంగాల్. ఓకే. కలకత్తా బేస్డ్. ఓకే సార్. ఇప్పుడు వాటర్ లేని ప్రాంతాల్లో కూడా వేసుకోవచ్చు, అంటే అనంతపురం కరువు ప్రాంతాల్లో కూడా? ఇది అసలు మేము ఫస్ట్ వేసింది వాటర్ లేని ప్రాంతంలోనే. మీరు వేసింది వాటర్ లేకుండా? అక్కడ మనం 11 ఎకరాలు అక్కడ వేసింది వాటర్ లేకుండా. వాటర్ లేకుండా ఏ పంట పండుద్ది అని ఆలోచిస్తే ఓకే, ఆ రోజు వాటర్ లేకుండా ఉంది అనమాట ఇది. ఓకే. ఓకే, వాటర్ లేకుండా. ఇది ఆ వెరైటీ మనం ఇదిగో చూడండి, ఇది సార్ కాయ పక్కనే ఉంది. ఇదిగో ఇది మీరు నర్సరీలో తెచ్చిన వెరైటీ? ఇది వేరే నర్సరీలో తెచ్చింది. ఓకే. ఇది మా నర్సరీలోది. అది ఆ నర్సరీ. ఇది ఇప్పుడు దానికి కూడా నల్లగానే వస్తాయి కదా సార్? కొన్ని రావంటారా? పండిపోతే నల్లగా వస్తాయి. పండిపోతే ఏదైనా జామున్ కలర్ వచ్చేస్తాయి. ఇది చూసారంటేనే ఇది వేరే నర్సరీలో తెచ్చిన కాయ, మొక్కకు వచ్చిన కాయ. ఇది ఒక సైడ్ గ్రీన్, ఒక సైడ్ ఏమో మన ఈ బ్రౌన్ కలర్ లాగా ఉంది. ఇది చూడండి, ఇది సార్ ఓన్ గా తయారు చేసుకున్న వెరైటీ. ఇది మాది. ఇది 20 ఇయర్స్ నుంచి, 20+ ఇయర్స్ నుంచి సార్ చేస్తున్నాయి. ఈ ఫుల్ రెడ్డిష్, మొత్తం రెడ్, కొంచెం వైట్, పింక్ వైట్ వస్తుంది. ఇది ఎక్కువ పులుపు ఉంది, ఇది వచ్చేసి పులుపు తక్కువ ఉంది. చెర్రీకాయల్లో కూడా చెర్రీకి ఎక్కువ యూజ్ చేస్తారు. దీన్ని మనం తినడానికి, లేకపోతే పప్పుల్లోకి కావచ్చు, చట్నీలు కూడా పెట్టుకోవచ్చు. అట్లా చట్నీలు పెట్టుకోవచ్చు, రోడ్డు పచ్చడి చేసుకోవచ్చు, చింతపండు ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకుంటే దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీనికంటే పులుపు ఎక్కువ ఉంది. ఇది మేము ఈ సంవత్సరం వేసింది. ఇది 3 సంవత్సరాలు వేసాం. ఆ మొక్క తేడా పడి వచ్చింది. నేను అట్టు పెట్టా, కొంతమంది రైతులు తీసేయమని చెప్పా, కొంతమంది రైతులు అట్టు పెట్టుకున్నారు. మార్కెట్ బాగుంటే అట్టు పెట్టుకుంటారు, లేకపోతే వాళ్ళకి మొక్క ఇచ్చా. ఇదిగో ఈ మొక్క అది. కానీ కాయలు ఎక్కువ వీటికి ఎక్కువ వస్తున్నాయి. వీటికి ఎక్కువ వస్తాయి. ఇగో వీటికి కూడా కనపడతాయి, ఎక్కువ వస్తాయి. దీనికంటే సైజ్ ఎక్కువ కాయ. ఇది సైజ్ ఎక్కువ ఉంది, బ్రీడ్ లాగా ఉంది. ఇది చూస్తేనేమో చూడండి, ఇది చిన్నలే. ఇంకా ఊరాలి ఈ పిందెలు. ఇది దీని పరిస్థితి.
ఓకే. ఇంకా దీనికి వేరే మెట్ట ప్రాంతంలో కూడా పెట్టుకోవచ్చు అంట. మెట్ట ప్రాంతంలో నీళ్ళు ఎలా ఇవ్వాలి సార్ వీటికి? ఎప్పుడైనా అవసరమైనప్పుడు ట్రాక్టర్ తోటి పోయటం, ట్రాక్టర్లతో. లేకపోతే ఎన్ని రోజులకు ఒకసారి మొక్క పెట్టాక నీళ్ళు పోయాలి సార్? ఇప్పుడు వర్షాకాలంలో సార్ మొక్క వేసుకుంటున్నారు, వర్షాకాలంలోనే వేస్తున్నారు. ఇవి అవును సార్. వర్షాకాలంలో వేసినప్పుడు పెద్దగా నీళ్ళు అవసరం లేదు, పెద్దగా నీళ్ళు అవసరం లేదు. ఎప్పుడైతే నీళ్లు ఎండలు కాసి నీళ్ళు లేకుండా అప్పుడు కొత్తగా పెట్టిన మొక్క అయితే దానికి కొంచెం నీళ్ళు ఇస్తే భూమిలో సెటిల్ అయ్యి బతికి పెరుగుద్ది. ఓకే. ఎండ అంతా తట్టుకుంటది? తట్టుకోగలేదు, చాలా తట్టుకుంటది మొక్క. వైల్డ్ ఇది, టోటల్ గా అడిగి మొక్క ఇది. ఓకే. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ దీనికి డ్రిప్ పెట్టారు కదా సార్? దీనికి డ్రిప్ వేసాం. మీరు డ్రిప్ వేసుకుంటే ఈజీ, డ్రిప్ పెట్టుకోవచ్చు. నీటి యాజమాన్యం చాలా ఈజీగా ఉంటది. చాలా తక్కువ నీటితోటి పెరిగే మొక్క ఇది. కలుపు ఇబ్బంది ఏమైనా ఉంటుందా? అన్నిటికీ కలుపు వస్తుంది, దీనికి వస్తుంది. ఇది రఫ్ ఉంటది కాబట్టి కింద ఏం చేయలేదు దీన్ని. ఇదే మాస్ కాబట్టి, ఇది మాస్ కాబట్టి కొట్టుకొని పోద్ది. ఓకే. అది సార్, ఈ 20 years ఎక్స్పీరియన్స్ లో వాక్కాయ పంట గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? వాక్కాయ నెంబర్ 1 పంట. అంతేనా? అంటే దేని పరంగా, బిజినెస్ పరంగా లేకపోతే? అన్నిటికీ రైతుకి ఇబ్బంది లేదు. ఓకే. బిజినెస్ పరంగా ఇబ్బంది లేదు. ఎక్కువ పెట్టుబడి లేదు, ఎక్కువ నీళ్లు అవసరం లేదు, ఎక్కువ పురుగు మందు కొట్టాల్సిన పని లేదు, ఎక్కువ సత్వలు వేయాల్సిన పని లేదు. అన్నిటికంటే ఇతర హార్టికల్చర్ క్రాప్స్ తోటి దీన్ని పోల్చుకుంటే అన్నిటికంటే తక్కువ. సార్ వీటికి మందులకు ఆవు పేడ లాంటివి ఏమైనా ఉపయోగిస్తే మంచిదే. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాం. అవును. నేను గో ఆధారిత వ్యవసాయం చేస్తాను, నేను పీకోకా వ్యవసాయం చేస్తాను, నేను పల్లెకర వ్యవసాయం చేస్తాను. ఏదైనా పద్ధతి చెయ్యి, అంతే. ఓకే. అదేం చేయలేను, నేను అదేం చేయలేను. నాటు పద్ధతి ఉంది, ఏదో ఒక మొక్క నాట, ఏదో కొడతా ఏదో వస్తుంది అన్నా కూడా ఇది పనిచేస్తుంది. అయినా పనిచేస్తుంది, మొక్క బతికిద్ది. ఇక ప్రాబ్లం లేదు. ఒక ఎకరానికి 15,000 దాకా ఖర్చు అయింది అంతే. ఒక ఎకరా నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఎకరం వెయ్యి, అరెకరం వెయ్యి, 10 ఎకరాలు, 100 ఎకరాలు చుట్టూ బౌండరీ లాగేసుకోవచ్చు. ఓకే. బౌండరీ లాగేసుకో. బయో ఫెన్సింగ్ ఇది నెంబర్ 1 భారతదేశంలో. దీనికంటే ఇంకోరన్నా ఏమైనా చెబుతారో మాకు తెలియదు. ఇది మాత్రం మా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లో చెబుతాను నేను. నాది ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ టోటల్. నా దగ్గర కోళ్ళు, ఆవులు, కుక్కలు, బాతులు, చెట్లు అన్నీ ఉన్నాయి. అన్నీ పెట్టుకున్నా నేను. ఓకే. ఈ చెవి పంటతోటే హ్యాపీగా ఉన్నా. అసలు ఇందులోకి రావాలనే ఆలోచన ఎలా వచ్చింది సార్? ఎందుకు సర్కస్ నుంచి రిటైర్ అయిపోయి ఏదో ప్రశాంతంగా ఉండాలని వస్తే నర్సరీ అని ఈ రైతు ఏం లేదు సార్. ఈ ఏరియాలో నాకు తెలిసి నేను ఇన్ని ఏరియాలు తిరుగుతా ఉంటాను, నాకు తెలిసి మొదలు పెట్టింది మీరే సార్ మొదట్లో. మరి నాకు తెలియక ఎవరైనా ఫీల్ అయితే ఫీల్ అవ్వచ్చు, కానీ నాకు తెలిసి మీరే దీన్ని వాక్కాయని ఇంట్రడ్యూస్ చేసింది ఈ ఏరియాలో, మన చుట్టుపక్కల చేస్తుంది నేనే. ఓకే. దీన్ని ప్రాపగండా చేస్తుంది నేనే, ముందు పెట్టింది నేనే, వేరే ఆయన మొక్క తెచ్చాడు. ఓకే. ఆయన ప్రాపగండా చేయలే. ఓకే. రైతుకి వేయండి అని చెప్పాలి, మేలు జరుగుతుంది, దీనివల్ల ఇది జరుగుతుంది అని చెప్పలా. మేము నాశనం అయిపోతాం, మీరు నాశనం అయిపోతారు వేస్తే. అది చెబుతాం కూడా. అట్లా చెప్తే సార్ రైతులు భయం లేదంటారా? పోటీ కాదు, 10 మంది రైతులకు ఉపయోగపడాలి ఇది. ఓకే. అంటే మా కాన్సెప్ట్ అంటే పిచ్చి మాత్రం పిచ్చేవారు మనకు అవసరం లేదు. మాకు 68 సంవత్సరాలు 69 సంవత్సరాల వయసు వచ్చింది. జీవితం మొత్తం చూసాం, అన్ని వ్యాపారాలు చేసాం. ప్రశాంతంగా కూర్చోవాలంటే ఇట్లాంటి వ్యాపారం చేయాలని కూర్చున్నాం. నలుగురికి సేవలాగా మంచిగా. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ వెరీ కంఫర్ట్. ఓకే. అంతే. మీ దగ్గర తీసుకెళ్ళిన రైతులు ఫీడ్బ్యాక్ ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. నేనేం చెప్తాను, నువ్వు హ్యాపీగా లేకపోవటానికి కారణం ఏంది? నేను హ్యాపీగా ఉంటానికే కదా నువ్వు కలిసి చేసుకో, భయ పెంచి వేసుకోమని చెప్పి. అంతేగా. దీంట్లో నీ దగ్గర నుంచి నేను తీసుకునేది లోపల ఇంకో పంట వేసుకో. ఏ పంట వేసుకుంది? బంగారం పండించినా నీ పంట లోపల సురక్షితంగా ఉంటది. కోతి కూడా రావు, మనుషులు రారు, తిరిగటానికి లేదు, వీధులు రావు. నువ్వు దాన్ని 1 సంవత్సరం జాగ్రత్త చేయి, నిన్ను జీవితకాలం జాగ్రత్త చేస్తుంది, కాపాడిద్ది. ఓకే. దాన్ని నమ్ముకొని, దాని కాయలు అమ్ముకొని, దాన్ని వ్యవహారం చేసుకుంటే నీ కుటుంబాన్ని కూడా కాపాడుద్ది. ఓకే. వీటి నుంచి మన లోకల్లో ఎలా ఉంది మార్కెట్? అంటే తినడానికి వాడుతున్నారా ఇక్కడ? తినడానికి చాలా మందికి తెలియదు.
తెలిసిన వాళ్ళు తినడానికి వాడుతున్నారు. నువ్వు చెబుతున్నావు కదా బండి మీద పెట్టి 200 సార్ ఇప్పుడు పావు కిలో 50, పావు కిలో 50. అవును, నా దగ్గర కిలో 30 కొంటున్నాడు. కిలో 30 కొంటున్నాడు. ఓకే, నేనేం చెబుతానంటే ఉత్సాహవంతులైన రైతులకి, ఉత్సాహవంతులైన యంగ్ పిల్లలు వాళ్ళంతా యూత్ వ్యవసాయంలోకి వస్తున్నారు. దీని నుంచి ఏదన్నా ఒక ప్రోడక్ట్ చేయండి, ఒక ప్రోడక్ట్ తయారు చేయండి. ఓకే, ఈ డెన్మార్క్ లో #1 జామ్, ది కాస్ట్లెస్ట్ జామ్ ఇన్ డెన్మార్క్ అంటున్నారు. ఓకే, దీన్ని జామ్ చేయొచ్చు, సూపర్ గా ఉంటది. దీనికి ఉండే విటమిన్స్ కానీ, దీనికి ఉండే ఏదైతే ఈ విటమిన్స్ ఉన్నాయో దీనంత #1 ఫ్రూట్ ఇంకొట్టేది కాయ. దీనికి ప్రాసెసింగ్ యూనిట్లు మన లోకల్ ఉన్నాయి సార్. ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్లు ఒక్కటే ఉంది విజయవాడలో, ఇంకెక్కడ మనకు ఆంధ్రాలో లేవు. దీని నుంచి ఏదన్నా తయారు చేస్తే మాత్రం దీన్ని ఏదంటే ఒక బై ప్రోడక్ట్ కనుక తీస్తే సక్సెస్ అవుద్దని నాకు 100% విశ్వాసం ఉంది దాని మీద. ఎవరు చేసిన ఒక మంచి ప్రోడక్ట్ కనుక దీన్ని నిలిచిస్తే దీన్ని ఆర్గానిక్ లో చేయొచ్చు. ఆర్గానిక్ ఈ ప్రోడక్ట్ జనంలోకి పోతే 10 మందికి ఉపయోగపడుతుంది, 10 మంది ఆరోగ్యం బాగుంటది. మేము రోజు దీన్ని టీ పెట్టుకుని తాగుతాం. టీ ఇప్పిస్తా దీంతో తాగు ఎట్టుంటుందో చూద్దు సార్. ఫైనల్ గా నేను పొలం పెట్టుకున్నా సార్, నాకు మొక్కలు కావాలంటే నేను మీకు ఎన్ని రోజుల ముందు మీకు నాకు ఒక్క రోజు ముందు చెప్పిన చాలు. నా దగ్గర 360 రోజులు ఒక మొక్క దగ్గర నుంచి 1,00,000 మొక్కల దాకా ఇస్తారు. ఒక్క మొక్క దగ్గర నుంచి. ఇప్పుడు ఎంత ఉంది సార్ రేటు? 20 రూపాయలే. ఇప్పుడు మొక్క 20 రూపాయలే. 1.5 ఫీట్ ఉంటుంది మొక్క. ఓకే, బల్క్ లో తీసుకుంటే ఏం లేదు, ఒక మొక్క తీసుకున్నా 20 రూపాయలు, 10,000 మొక్కలు తీసుకున్నా 20 రూపాయలు. డైరెక్ట్ సార్ నెంబర్ కూడా మీకు ఇస్తాను, గతంలో కూడా ఇచ్చాం కదా అదే నెంబర్ సార్ ఇస్తాను నేను. సార్ ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సార్ ఏమన్నా డౌట్లు ఉన్నా కానీ మొక్క పెట్టుకున్న కాడ నుంచి మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా సార్ని అడగొచ్చు. సార్ యొక్క ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటారు, మీకు అందుబాటులో కూడా ఉంటారు సార్. ఓకేనా? ఇంతవరకు నా సెల్ 96 నుంచి నాకు సెల్ ఉంది. ఇంతవరకు నేను స్విచ్ ఆపటం తెలియదు నాకు. ఎనీ టైం. ఓకే, కోటిరెడ్డి గారిని ఎనీ టైం కాల్ చేయొచ్చు. కోటిరెడ్డి గారు మీకు సలహాలు సూచనలు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. ఎంతమందికి 96 లో తెలియదు, నా దగ్గర 96 లో సెల్ ఫోన్ ఉంది. అప్పటి నుంచి సోనీ అని అవును, సోనీ ఫోన్. దానికి చార్జర్ అని చార్జింగ్ లో పెట్టి దానికి ఓకే ఓకే 18 రూపాయలు, 16 రూపాయలు అవుట్ గోయింగ్ 18 రూపాయలు, ఇన్కమింగ్ 16 రూపాయలు. సార్ ఒక్క మాట, కొత్తగా వ్యవసాయంలోకి రావాలనుకునే యువ రైతులకు మీరేం చెప్తారు సార్? కొత్తగా రావాలనే యువ రైతులకి జాగ్రత్తగా ఏ పంట వేస్తే బాగుంటుంది అనేది ముందు నిర్ణయం చేసుకోండి. 1కి 4 ఫాము, 1కి 4 మంది రైతుల్ని, 1కి 4 రకాల పంటల్ని చూడండి. యూట్యూబ్లో వచ్చాయో నమ్మొద్దు. చూసుకొని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీద మీరు చేస్తారో, చేయగలరో, చేయలేరో ఒక నిర్ణయానికి రండి. అప్పుడు వ్యవసాయంలోకి రండి. వచ్చినప్పుడు ఏ పంట వేయాలనుకున్నా ముందు ఫెన్సింగ్ కావాలా. దానికి రైతులు ఓన్లీ లక్షలు ఖర్చు పెట్టి ఫెన్సింగ్ వేస్తే ఇంత లక్షలు పెడితే ఆ ఫెన్సింగ్ కి వ్యవసాయంలో సంపాదించండి కష్టం. మీరు అందుకని నా మొక్క అయింది, చెరి మొక్క అయింది నా దగ్గర కాబట్టి గంట పంట తయారు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర తీసుకొని 2 అడుగులకి ఒక మొక్క లెక్కన ఫెన్సింగ్ వేసుకోండి. తర్వాత నువ్వు లోపల ఏ పంట వేసుకుంటావు ఆ పంట వేసుకో. ఇది ఇంతకంటే ఎవరు రైతులకు నేను చెప్పే ఇంకోటి ఏం లేదు. వ్యవసాయం చేయాలనుకునే ఏ రైతైనా, ఏ పిల్లవాడైనా ఈ దాంట్లో నుంచో మేము సాఫ్ట్వేర్ నుంచి వచ్చాం, మేము అమెరికా నుంచి వచ్చాం, స్ట్రెస్ అయ్యి వచ్చాం, ఫ్రెష్ గా ఉండాలా, ఫ్రీగా చేయాలా, ఒకసారి ఇస్తే పంట వచ్చింది అని మాత్రం రావద్దు. దీనికి ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేయగలిగితేనే మీరు చేస్తారు అనుకుంటేనే 1-10 సార్లు చూడండి, అన్ని రకాల పంటలు చూడండి. అప్పుడు భూ పరీక్షలు చేయించుకోండి, దేనికి అనుకూలమైందో చూసుకోండి, మీరు దేనికి అనుకూలంగా ఉంటారో చూసుకోండి. అప్పుడైంది అయితే డైలీ క్రాప్ కింద మాత్రం బయో ఫెన్సింగ్ మాత్రం దీన్ని వేసుకోండి. ఏ నేలైనా మీరు మాత్రం డబ్బులు ఖర్చు పెట్టి లక్షలు పెట్టి మెస్ వేసి, బార్బర్ వైర్ వేసి, ఇంత ఫోన్ వేసి మాత్రం ఖర్చు పెట్టి వేస్ట్ చేయొద్దు. ఇది నా సలహా. థ్యాంక్ యూ సార్.